చిన్నప్పటి నుంచి నాకు నేర్పిన పాఠాలు కానీ మళ్ళీ వాటన్నిటిని రివిజన్ చేసిన చేస్తే అంబేద్కర్ గారి శక్తి స్ఫూర్తి రోజు 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 నా మైండ్ లో ఒక స్పార్క్ మెరుగుతూ ఉంటుంది. నిజానికి జయంతి అంటే దండలు వేయడము, దండాలు పెట్టడము, చేతులు దులుపుకోవడం కాదు. ఆయన ఒక స్ఫూర్తి పదార్థ. ఆ స్ఫూర్తిని మనం తీసుకొని ఆ ఫైర్ ని అల్లిపెరగని పోరాటంతో మనం ముందుకు ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే నిజానికి ఆయనకి ఘననివాళి అర్పించిన వాళ్ళం అవుతాం. నాకు స్ఫూర్తి ఎట్లొస్తాయి? నేను అంబేద్కర్ గారి జాతిలో పుట్టలేదు, ఆయన మా కులపాల కూడా కాదు. అంబేద్కర్ గారు ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు, బీసీలు, మైనారిటీలు అందరికీ కావాల్సిన వాడు, అందరి వాడు. అయితే అంబేద్కర్ గారు దళిత బిడ్డ అని చెప్పేసి కొందరు అంటే నా అగ్రవర్ణ కులము అని నేను మాట్లాడను. అగ్రవర్ణ కులము అంటే అందరూ కూడా ఏదో చేసి పుట్టిన వాడే. వీళ్ళు పెద్ద కులము, మాది చిన్న కులము, ఈ చిన్నలము అనే ఆలోచన బ్రెయిన్ లో ఉన్నంత కాలము మనం ఎదగలేము. ఇప్పుడు కూడా మేము చిన్నలము, చిన్న జాతి అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇప్పుడు వదిలిపెట్టాము. అంబేద్కర్ గారు దళిత బిడ్డ అని చెప్పేసి ఆయన బడికి రానివ్వలేదు, గుడికి రానివ్వలేదు. అందరితో అంబేద్కర్ గారు ఆడలేదు. బిడ్డ ఇంత పని చేస్తారా మీరు? ఆయన రాజ్యాంగంతో భారతదేశ చరిత్రలో భారతదేశ సాధించే శక్తిని, స్ఫూర్తిని మనందరికీ అందించాడు. ఇప్పుడు మనం ఆ శక్తిని, ఆ స్ఫూర్తిని తీసుకొని రాజకీయం అంటే వారసత్వం కాదు, పౌరసత్వము. ఈ కుల రాజకీయాలు మాత్రం మత రాజకీయాలు చూసుకోవడానికి తప్పుకుంటూ అంబేద్కర్ గారి కలవైన రాజకీయాల కోసం యువత ఎవరైతే దూసుకు వచ్చి ముందుకు వస్తుందో అప్పుడు అంబేద్కర్ గారికి నిజమైన ఘననివాళి అర్పించిన వాళ్ళం అవుతాం. మరి ఇప్పుడు మనలో ఉన్న యువత కానీ ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారి స్ఫూర్తిని, శక్తిని మనము మంత్రులుగా నిలుపుకొని ఒక్కసారి అందరం జై మందం, జై 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 జై. ఎంతో మంచి సమావేశంలో నాకు అవకాశం కల్పించిన శ్రీనివాస్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.